హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో చాలా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగ మసాలా నూరి వేపుడు చేశాయంటే వేడి అన్నంలో కూర ఏమీ లేకుండా ఈ వేపుడుతోనే కలుపుకొని తినొచ్చు. అలాగే ఈ వేపుడు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఆవాలు ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకోండి. 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 ఎంఎల్ కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. మీడియం సైజ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి. దీనిలోనే పసుపు ఒక ½ టీ స్పూన్ వేసుకొని సాల్ట్ ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకోండి. సాల్ట్ తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళు వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ ఉడికే లోపల కారం కోసం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. అలాగే కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి. కారం ఇక్కడ నేను తక్కువే వేశాను. దీనిలోనే ఒక పచ్చిమిర్చి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి కొబ్బరి అస్సలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోనే ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ధనియాలు ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ పచ్చి కొబ్బరి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి కారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ క్యాలీఫ్లవర్లో నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా, ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ క్యాలీఫ్లవర్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కలపండి. ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోండి. 2 ఎంఎల్ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి గరం మసాలా ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకోండి. గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగ వేడి అన్నంలో కూరలు ఏమీ లేకుండా ఒట్టిగానే కలుపుకొని తినొచ్చు. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.